మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జలగావ్లోని పరండా రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ కి మంటలు అంటుకున్నాయనే భయంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ నుంచి ట్రాక్ పైకి దూకేశారు ప్రయాణికులు. అయితే వెనుక నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది ఆ ప్రయాణికులను. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. గతంలో కూడా రైలు ప్రమాదాలని మనం చూసాము. ఎప్పుడు ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా మళ్ళీ పునరావృతం కాకూడదనే కోరుకుంటాము. బట్ వెరీ సాడ్, అత్యంత బాధాకరం, వెరీ అన్ఫార్చునేట్. మహారాష్ట్రలో అగైన్ ఒక రైలు ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాము. పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో చైన్ లాగటం వల్ల మంటలు చెలరేగినట్టుగా కూడా సమాచారం అందుతోంది. పొగలు రావడంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి ట్రాక్ పైకి దూకేశారు. అయితే అదే సమయంలో జలగావ్ నుంచి అతి వేగంగా వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. దాంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి సంబంధించిన కొన్ని విజువల్స్ ని మనం చూస్తున్నాము. మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరించిన విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. ఆ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ప్రయాణికులందరూ కూడా ట్రైన్ దిగటము, తర్వాత అగైన్ ట్రైన్ ఎక్కుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్లుగా ఇప్పటికే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వెరీ సాడ్. ఎప్పుడు కూడా ఎంతో బాధాకరం అనిపిస్తుంటుంది ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు. అయితే పట్టాలు దాటుతూ ఉండగా మంటలు చెలరేగాయన్న భయంతో, పొగొస్తుందన్న భయంతో ట్రైన్ లో నుంచి ట్రాక్ పైకి దూకే ప్రయత్నం చేశారు. ఆ ట్రాక్ పైకి దూకి దాటుతూ ఉన్న సమయంలో వెనక నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ అత్యంత వేగంగా వస్తుంది కాబట్టి ఆ ప్రయాణికులను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 6 మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదం, ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ట్రైన్ లో నుంచి ప్రయాణికులందరూ కూడా కిందకి దూకిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాగేజెస్ తో, వాళ్ళ బ్యాగ్స్ తో ట్రైన్ లో నుంచి కిందకి దూకారు. అంటే ట్రైన్ లో మంటలు చెలరేగితే, ట్రైన్ లో పొగ అనేది కూడా కమ్ముకుందంటే డెఫినెట్ గా పెద్ద భయానక సందర్భం ఏదైనా చోటు చేసుకుంటున్నారన్న భయంతోనే వాళ్ళందరూ కూడా ట్రాక్ పైకి దూకేశారు. అయితే ట్రాక్ పైకి దూకి ట్రాక్ దాటుతూ ఉండగా అత్యంత వేగంగా వెనుక నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. దీంతో 6 ప్రయాణికులు, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 6 ప్రయాణికులు అక్కడ మృతి చెందినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పట్టాలు దాటుతూ ఉండగా వెరీ అన్ఫార్చునేట్, బెంగళూరు ఎక్స్ప్రెస్ అతి వేగంగా వెనుక నుంచి దూసుకొచ్చింది అండ్ ఆ ట్రైన్ వాళ్ళని ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు అక్కడే మృతి చెందారు. ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్ ప్రకారం మృతుల సంఖ్య అయితే 6గా ఉంది. అయితే 6 కాదు, ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రయాణికులందరూ కూడా ట్రైన్ దిగి అక్కడ ఉన్న దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న సందర్భాలంతా కూడా వాళ్ళందరూ కూడా ట్రైన్ దిగారు. ఎంతటి అన్ఫార్చునేట్ సంఘటన ఇది, వెరీ సాడ్. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయన్న కారణంతో, ఆ పొగ వస్తుందన్న కారణంతో వాళ్ళందరూ కూడా భయంతో కిందకి దూకే ప్రయత్నం చేశారు. అయితే కిందకి దూకిన తర్వాత ఆ ట్రాక్ దాటుతూ ఉండగా దురదృష్టవశాత్తు వెనక నుంచి కూడా బెంగళూరు ఎక్స్ప్రెస్ అతి వేగంగా దూసుకొచ్చి ప్రయాణికులను ఢీకొట్టింది. దీంతో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.